హాయ్ అందరికీ. రోజు కర్రీస్ చేసి బోర్ కొడుతుందా? సింపుల్‌గా ఇలా వన్ పాట్ రెసిపీని చూసేద్దామా? చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ట్రై చేసినా కూడా సూపర్‌గా ఉంటుందండి. ముందుగా దీనికోసం ఇలా కూరగాయలన్నీ కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకొని ఒక పక్కన పెట్టేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని ముందుగా బిర్యానీ మసాలాలని వేసుకోండి. అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4, 5 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా మగ్గించేసేసుకోండి. చూడండి ఈ విధంగా మగ్గిపోయాక దీంట్లోనే 2 టమాటాలను ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఒక క్యారెట్ ముక్కలను మరియు ఒక బంగాళదుంప ముక్కలను కూడా దీంట్లోకి వేసుకొని అలాగే ఒక బఠానీని మీకు తగినన్ని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ మనం కూరగాయలనేది ఒక 5 నిమిషాల పాటు మగ్గించేసేసుకోండి. కొంచెం సాఫ్ట్‌గా తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని, ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టించేసేసుకొని మసాలాలన్నీ మాడకుండా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు మసాలాలు మాడితే మీకు చేసుకునే రెసిపీ అనేది చేదనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి. పెరుగు ఇష్టపడని వాళ్ళు దీంట్లో నిమ్మకాయని కూడా పిండుకోవచ్చండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనంతా కూడా బాగా మెత్తగా మగ్గించేసేసుకోవాలండి. ఇలా పైకి ఆయిల్ అంతా తేలిపోద్ది. మళ్ళీ దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్తోని గ్లాసున్నర వాటర్ని వేసుకోండి. ఈ రెసిపీ మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. విడిగా వండుకుంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. అవసరానికి తగ్గట్టు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది రెడీ అవుతుందండి. ఇంకా ఏమి ఎక్స్ట్రాగా మనం కర్రీ చేయాల్సిన పని లేదండి. జస్ట్ రైతా కాంబినేషన్గా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి రైస్ అంతా కూడా ఎంత బాగా రెడీ అయిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్గా ఇలా చూసి ట్రై చేయండి. ఆరిపోయాక చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందండి. వేడి మీద కొంచెం మనకి ఇలా అనిపించిన ఆరాక చూపిస్తున్నా చూడండి రైస్ అనేది ఎంత పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చిందో. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి.